భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 15/12/2024 నుండి 21/12/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. శారీరక కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ మానసికంగా వ్యాధి ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనం మట్టుకి ఏదో రకంగా చేతికి అందే అవకాశం ఉంది. కానీ గతంలో చేసిన రుణాలు ఏమన్నా చేసుంటే రుణభారం పెరిగే అవకాశాలను, రుణదాతల నుంచి ఒత్తిళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కొంచెం తట్టుకోవాల్సి ఉంటుంది. అప్పులు చేయవలసి రావాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఆర్థికంగా ఈ వారం మేషరాశి వారికి ఇబ్బందికరంగా ఉంది. మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుక్రవారం అమ్మవారిని దర్శించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఈ వారంలో సుఖ సంతోషాలతో లోటు ఉండదు. ఆస్తులు విలువ పెరుగుతుంది. కుటుంబంలో గొడవలు తగ్గి సఖ్యతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రత్నాలు, మనులు మొదలైన వస్తువులు లేదా బంగారం అమ్మి వేయడం వల్ల కానీ ఏదైనా స్థిరాస్తుల అమ్మకం కానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆదాయం కూడా కొంత సమకూరే అవకాశం ఉంది. ఇంకా అనుకూలంగా ఉండాలి, బాగుండాలంటే వృషభ రాశి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆనందకరమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. అదృష్టకాలం. మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా నెరవేరుతాయి. గత 2-3 వారాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా మిథున రాశి వారికి తొలగిపోతాయి. వాణిజ్య విషయాల్లో కూడా ఉపశమనం ఉంటుంది. చేతికి ధనం వచ్చే అవకాశం, 4 రకాలుగా కూడా ధనాన్ని ఆర్జించగలుగుతారు. సంపాదన కూడా పెరిగే అవకాశం, కష్టం కూడా పెరుగుతుంది, శ్రమ కూడా పడతారు. అన్ని విధాలుగా మీకు అనుకూలంగానే ఉంటుంది. కానీ ద్వితీయ స్థానంలో ఉన్న కుజ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు, ఇబ్బంది, కుటుంబ సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేశ్వర ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సహోద్యోగుల వల్ల వివాదాలు, కింద ఉద్యోగుల వల్ల కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు, వివాదాలు ఉంటాయి. కొన్ని విషయాల నుంచి తప్పించుకోగలుగుతారు, శత్రువుల నుంచి. విద్యార్థుల ప్రయత్న కార్యరూపం దాలుస్తుంది. చదువు విషయంలో ఇంకా మరింత కృషి చేస్తే అభివృద్ధి ఉంది, శ్రద్ధ అవసరం. అలాగే పెట్టుబడులు కూడా సమయం కాదు, భారీ పెట్టుబడులు పెట్టకుండా చిరు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కర్కాటక రాశి వారికి బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా మౌనం కలహం నాస్తి. వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ మౌనంగా ఉండడం తప్పనిసరిగా. మంగళవారం మౌనంగానే ఉండడం, శనివారం కూడా అలా మౌనంగా ఉండడం వల్ల మీకు సమస్యలు కొంచెం తగ్గే అవకాశం. ఎక్కువగా ఎవరికీ సమాధానం చెప్పకుండా ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడండి. కుజశాంతి చేసుకోండి. జన్మ కుజుడి ప్రభావం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, అంగారక స్తోత్ర పారాయణ, కందులు దానం ఇవ్వడం, హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణ చేసుకోవడం మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మీ తోబుట్టువులతోటి అలాగే మంచి సమయంతో కాలం గడిపే అవకాశం, మీకు మంచి సామాజిక జీవితం, సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందగలుగుతారు. సంగీత కళల యందు సృజనాత్మకత ఉంటుంది. అన్ని విషయాల కోసం టైంని వెచ్చిస్తారు. దేవాలయ దర్శనాలు, సంగీత వినోద కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన భక్తి ఏర్పడుతుంది. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. గోసేవ చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి, గోసేవ చేయండి. గోవుడికి పచ్చగడ్డి గ్రాసంగా గో చుట్టూ ప్రదక్షిణం చేయండి, గోవుని సేవించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అధికారులకు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం పొందే అవకాశాలు, అలాగే భౌతికమైనటువంటి సుఖాలు విలాసాలు అనుభవించే అవకాశాలు, కొత్త స్నేహితులు సంపాదించుకోవడం, ఆనందకరమైన జీవనశైలి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ కోపస్వభావం వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని విడిచిపెట్టడం, ధర్మంగా దయగలిగి నడుచుకోవడం, ఈర్ష్య అసూయ గుణాలు లేకుండా ఉండగలిగితే ఈ వారం మీకు అనుకూలం. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ, సూర్య ఆరాధన కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి విద్యార్థులకి విద్యందు మంచి అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు పెంచుకుంటారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని పొందుతారు. వ్యవసాయదారులకైతే మంచి శుభవార్తలు, అధికమైన దిగుబడులు ఈ తులారాశి వారు పొందే అవకాశం. అన్ని వృత్తుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగానే ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, దేవాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుజ శనుల యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ధనం ఏదో రకంగా ఉంటుంది. ఉన్న ధనాన్ని పొదుపు చేస్తారు, నిల్వ చేయగలుగుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు, దానివల్ల లాభం కలుగుతుంది. కలత్ర పుత్రాలతో సుఖం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, మిత్ర సహాయం ఉంటుంది. ఆరోగ్యంతో, అలాగే తోబుట్టవులతో, అన్నదమ్ములతో, అక్కల చెల్లెళ్ళతో సత్సంబంధాలు ఉంటాయి. గతంలో ఉన్న గొడవలు ఏమన్నా సమసిపోతాయి. సంతాన ఉన్నతి, కృషి మీకు చాలా అనుకూలం. ప్రయాణాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిపి విందు వినోదాలు ఆనందకరంగా ఉండే అవకాశం. మరింత అనుకూలంగా వెంకటేశ్వర ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి విష్ణు సహస్రనామతో, తులసీ దళాలతోటి, చామంతులతోటి, మల్లెలు, గులాబీ పుష్పాలు చక్కగా విశేషంగా ఆరాధించడం, గోవిందనామ స్మరణ, వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడం వల్ల మరింత అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే మార్గ మధ్యలో వాహనాలు రిపేర్ రావడం, గాయాలు, దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అవరోధాలు ఉంటాయి. ఫ్లూ జ్వరాలు, కండరాల నొప్పులు, అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. సూర్య ఆరాధన, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం. వీలైతే రుద్రాభిషేకం కూడా చేయించుకోండి. ఈ వారం చాలా బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యవసాయదారులకు కలిసి వచ్చే సమయం, శత్రువులపై విజయం, అలాగే ఇతరులు మిమ్మల్ని అనగదొక్కాలనే ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగాల్లో గౌరవం ఉంటుంది. కాకపోతే ఆర్థికంగా పరిపుష్టి ఉంటుంది. కుటుంబ వ్యక్తులు వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటే అవకాశాలు, లేదా మిత్రుల వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవకాశం. శత్రువులు ఉంటారు. కొంచెం శత్రువులు లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ముందంజ ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వ్యాపార మూలికంగా కూడా లాభాలు ఉంటాయి. విద్యార్థులు చదువులు ఎందుకు ఇతర దేశాల్లో చదువుకోవాలనేటువంటి వాళ్ళకు కూడా మేలు కలిగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండాలి అనుకుంటే మకర రాశి వారు విశేషంగా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ, శనివార నియమాలు, శనికి తిలదానం, తైలాభిషేకం చేసుకోవడం, శని దశరథ కూడా శనేశ్వర స్తోత్ర పారాయణ కూడా ఇంకా మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అభివృద్ధి, లాభాలు, ఇది చాలా శుభ సమయం. ఈ కాలంలో చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మీకు లాభం. ఉద్యోగస్తులు ప్రమోషన్ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. జీతం పెరిగే అవకాశం, కొత్త అవకాశాలు కూడా చేజిక్కించుకునే అవకాశం ఉంది. మీరు శివాలయంలో శనివారం రోజుని రుద్రాభిషేకం చేయించుకోండి. నవగ్రహ పూజ కూడా చేయించుకోండి. సూర్య ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం స్నేహితుల నుండి మద్దతు, అన్ని ప్రయత్నాలు విజయము, సంపద వృద్ధి కలుగుతుంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం, సమాజంలో మెరుగైనటువంటి స్థానాన్ని
గౌరవాన్ని పొందుతారు, ఆనందంగా ఉంటారు. తెలియనటువంటి శారీరక అనారోగ్య సమస్యలు, కాళ్ళ నొప్పులు, శిరస్సుకు సంబంధించిన నొప్పులు, ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీరు కూడా విష్ణు సహస్రనామ పారాయణ, శనివారం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనం, గోవిందనామ స్మరణలు చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. ఈ డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఈ కాలమానంలో భక్తి వల్ల ఈ వారం సమస్యలకు పరిష్కారం. 16వ తేదీ అంటే రేపటి నుండి కూడా మనకి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. కాబట్టి చక్కగా ధనుర్మాస వ్రతం చేయడం వల్ల మనకి గ్రహదోషాలు తొలగిపోతాయి. తెల్లవారుజామునే లేవడం, ఈ దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇంట్లో కూడా పిరుమాళ్ళకి ఆరాధన చేసుకోవడం, గోదాదేవిని కృష్ణ పరమాత్మని కూడా ఆరాధించడం. నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతి శరసిద్ధమధ్యాపయంతే సోచ్చిష్టాయ సృజని గలితం యాద్బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయదమిదో భూయ ఏవాస్తు భూయ అని గోదాదేవిని, నీలాదేవి సైతంగా కృష్ణ పరమాత్మని ఆరాధించడం. దేవాలయాల్లో జరిగేటువంటి తీర్థబిందు తెస్తూ ఉంటారు. స్వామికి అర్చన, బాలభోగ నివేదన చేస్తారు. కట్టుపొంగలే 10 రోజులు. 10 రోజులేమో చక్కగా మనకి దద్దోజనాన్ని, దద్యోధనాన్ని, 10 రోజులు చక్కెర పొంగల్ని నివేదన చేయడం జరుగుతూ ఉంటుంది. అవి తినడం వల్ల శారీరకమైన ఆరోగ్యం కలుగుతుంది. గ్రహదోషాలు తొలగాలి అంటే ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే అవి కూడా ఆ నియమనిష్ఠులు భగవంతుని కృష్ణ పరమాత్మను ఆరాధిస్తారు. కాబట్టి అవన్నీ కూడా ఉన్న గ్రహస్థితి అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఇదే, ఇది పాటించండి అని సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, మాసాన్ని బట్టి, మీకు ఈ కాలాన్ని బట్టి మీకు ఈ పరిష్కారం చెప్పడం జరిగింది. అందరూ ఆచరించి తరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.